కరెంట్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వెంకటగిరిలో వైసీపీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ నుంచి పాలకేంద్రం వద్ద ఉన్న కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. మార్గం మధ్యలో ఎస్టీ ఫ్యాన్సీ స్కూల్ వద్ద టీడీపీ నేత జీసీ నాయుడు ర్యాలీని అడ్డుకున్నారు. జగన్ ప్రజలపై భారం మోపి ఇప్పుడు కూటమి నేతను చుట్టడం ఏంటని మండిపడ్డారు. పోలీసు పార్టీ ఏం చేస్తుంది? ఏమీ లేకుండా ఫీనాన్స్ కేసులు పెట్టారు. ఏమీ లేకుండా ఫీనాన్స్ కేసులు వస్తారండి. మీ సీఎం ఏం చేస్తున్నారు చెప్పండి. ఎందుకు అడ్డుకుంటున్నారంటే మీరు మాట్లాడండి. కాదు, ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో వినతిపత్రం ఇవ్వచ్చు. ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది. ఈరోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకుడికి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే దమ్ము లేదు. మరి 1,30,000 కోట్లు ప్రజల మీద కరెంట్ ఛార్జీలు మోపి ఈరోజు సిగ్గు లేకుండా దోపిడీ రాజ్యం దొంగలు రాజ్యం అంటున్నారు. మహిళ పబ్లిక్ అంతరాయం సిగ్గు లద్దున్నారా మాట్లాడేదానికి? ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది అంటారు. మరి ర్యాలీని అడ్డుకోవడం తప్పు కదా? ర్యాలీని అడ్డుకోవట్లేదండి. నేను మా నాయకుల్ని, కూటమి నాయకుల్ని దూషిస్తూ బూతులు తిరుగుతున్నారు కాబట్టి అడ్డుకున్నాను. మేము ఏమీ చేయకుండానే ఫీనాన్స్ కేసులు పెట్టి తప్పించారు ఈ ఎదవరు. మేము ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు. నేను రామ్కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దూకుతారా చూస్తాం.